హలో హాయ్ నమస్తే, నేను మీ జిఎంఆర్. మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాగ్ ఛానల్. మనమైతే ఇప్పుడు చింతామణి సంతకైతే వచ్చాము. ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే సంత జరుగుతుంటుంది. ఆదివారం మార్నింగ్ అయితే సంత జరుగుతుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అయినా సెర్చ్ చేయండి, లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడికైతే మంచి మంచి ఆవులు అయితే వస్తున్నాయి. చూడండి, బ్యాక్గ్రౌండ్ లో కూడా మంచి మంచి జాతి ఆవులు అయితే ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే వెళ్ళే రేట్లయితే అడిగి తెలుసుకుందాం. ఏం రేట్ చెప్తున్నారు ఇది? ఒకటి 10. నా పాలు ఎన్ని పిండొచ్చు? 25. ఎన్నో అవుతా? ఫస్ట్ 2 పళ్ళు 4 2 పళ్ళు. చూడండి, 1,10,000 చెప్తున్నారు. అయితే 2 పళ్ళు అంట. తొలసూరి పాలు అయితే బాగా పిండుతుంది అని చెప్తున్నారు. ఒకసారి పొద్దుగా అయితే చూడండి. డ్రమ్ములు కూడా తొలసూరికి పర్లేదు బాగున్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. ఇది చాలా ఫేమస్ అంతా. ఇక్కడికైతే మంచి మంచి జాతావులు అయితే వస్తున్నాయి. ఆదివారం మార్నింగ్ అయితే సంత స్టార్ట్ అవుతుంది. ఆవు అయితే బాగుంది, ప్యూర్ వైట్ లేకుండా కొద్దిగా ప్యాచెస్ కూడా పడినది. ఒకసారి ఈపు కట్ అయితే చూడండి, కొద్దిగా బేరం కూడా ఉంటుంది. ఆవు ఫేస్ కట్ అయితే ఇలా ఉంది. ఆన్ వాళ్ళు అయితే తెచ్చిండేది. ఏం రేట్ చెప్తున్నా ఇది? 1,35. నా పాలు ఎన్ని ఇవ్వచ్చు? 10 లీటర్లో. చూడండి, 1,35,000 చెప్తున్నారు. పాలు అయితే 10 లీటర్లు అయితే పెంచుతుంది అయితే చెప్తున్నారు. ఆవు అయితే బాగుంది. చూడండి, ఆడాడ ప్యాచ్లు అయితే ఉన్నాయి. సార్ రీప్ కట్ అయితే చూడండి, ఆన్ వాళ్ళు అయితే తెచ్చిండేది. సార్ పొద్దుగైతే చూడండి. పాలు అయితే 10 లీటర్లు అయితే పిండుతుంది అయితే చెప్తున్నారు. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. ఏం రేట్ చెప్పినా ఇది? 1.5. నా పాలు ఎన్ని పిండొచ్చు? 30. 15 లీటర్లు. 2 అవుతా. రేట్ అయితే 1,50,000 చెప్తున్నారు. పాలు అయితే 30 లీటర్లు అయితే పిండుతుందని చెప్తున్నారు. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. ఆన్న వాళ్ళు అయితే వచ్చింది. అయితే 2 అవుతంట. కొద్దిగా అయితే ఒకసారి చూడండి. దగ్గరలో అయితే ఏంటి అయితే చెప్తున్నారు. ఆవు అయితే చూసాకైతే ముచ్చటగా అయితే ఉంది. మంచి మంచి ఆవులంతా చింతామణి సంతకైతే వస్తుంటాయి. అయితే ప్రతి ఆదివారం మేసం జరుగుతుంది. ఏం రేట్ చెప్తారా? 1,30. ఆ పాలు 10 లీటర్లో. ఎన్నో అవుతా? 4 పళ్ళు. చూడండి, 1,30,000 అయితే చెప్తున్నారు. 4 పళ్ళు అంట. పొద్దుగైతే ఒకసారి చూడండి. పాలు అయితే 10 లీటర్లు అయితే పిండుతుందని చెప్తున్నారు. ఆన్ వాళ్ళే తెచ్చిండేది. ఆవు అయితే బాగుంది, కొద్దిగా బేరం కూడా ఉంటుంది. ఒకసారి ఈపు కట్లు అయితే చూడండి. రమ్ములు కూడా కొంచెం పొడి అయితే ఉన్నాయి. అయితే దగ్గరలో అయితే ఏంటుందని అయితే చెప్తున్నారు. ఏం రేట్ చెప్తున్నారు ఇది? 1,70. నా ఎన్నో అవుతా? 6 పళ్ళు. నా పాలు ఎన్ని పిండొచ్చు? 25 పైన. చూడండి, 1,70,000 అయితే చెప్తున్నారు. పాలు అయితే 25 లీటర్లు అయితే పిండొచ్చు అయితే చెప్తున్నారు. 6 పళ్ళు అంట. 2 అవుతా. పొద్దుగా అయితే బాగా దించింది. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. అయితే ఫైనల్ రేట్లు కాదు. ఆవు అయితే భారీగా అయితే ఉంది. చూడండి, రొమ్ములు అయితే ఒకసారి చూడండి. దగ్గరలో అయితే ఇంటుందని అయితే చెప్తున్నారు. ఆన్ వల్ల తెచ్చినది. ఆవు అయితే బాగుంది, మంచి భారీగా అయితే ఉంది.
ఆవునైతే తోలు కూడా చూపిస్తున్నారు. కొద్దిగా బేరం కూడా అయితే ఉంటాయి. అయితే ఫైనల్ రేట్ కాదు. ఏం రేట్ చెప్పినారు ఇది? 150. నా పొల్లు కడుపుల్లో నా పాలు ఎంత ఉండొచ్చు? 15-16. పూటకే దీని పూటకి 15-16. నా ఎన్నో అవుతా? 3 అవుతా. చూడండి 1,50,000 అయితే చెప్తున్నారు. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. పాలు అయితే పూటకి 15 పైన అయితే పిండుతుంది అయితే చెప్తున్నారు. 3 అవుతంట. జంప్ అయితే బాగుంది ఆవు. ఒకసారి పొదుగు అయితే చూడండి. సరే కట్టే చూడండి. కొద్దిగా బేరం అయితే ఉంటుంది. అయితే ఫైనల్ రేట్లు కాదు. అందువల్లే సంతకైతే తెచ్చినది. పుల్లు అయితే కడొచ్చిందంట. ఏం రేట్ చెప్పినారు? 190. పొల్లు 2 పొల్లు. తెలుసు పాలు ఎన్ని పిండొచ్చు? 12 లీటర్లు. చూడండి 1,90,000 చెప్తున్నారు. తొలసూరు అంట. 2 పొల్లు. ఆవు అయితే భారీగా అయితే ఉంది తొలసూరుకి. చూడండి ఎంత హైట్ ఉంది ఆవు. పాలు అయితే 12 లీటర్లు అయితే పిండొచ్చు అయితే చెప్తున్నారు. ఆవు అయితే ఇప్పుడే భారీగా ఉంది. అంటే ఇదైతే కడొచ్చినాకైతే ఇంకా మంచి భారీ ఆవు అయితే అవుతుంది. చూడండి ఆవు కూడా బాగుంది. పొదుగు కూడా దించింది. ఆన్ వాళ్ళే తెచ్చింది. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. ఇదైతే ఫైనల్ రేట్ కాదు. ఆవు అయితే బాగుంది. ఒకసారి ఇప్పు కట్ అయితే చూడండి. ఆవు లెంత్ కూడా బాగుంది. ఇంకా ఎన్ని దినాలు పోచినాకి? ఇంకా 20 దినాలు. చూడండి ఈయనకైతే ఇంకా ఒక 20 దినాలు పోవచ్చుని అయితే చెప్తున్నారు. ఇక్కడికైతే వచ్చి చూసి తీసుకోవచ్చు. ఏం రేట్ చెప్పినారన్నా? 120. హల్లు 2 హాలు 15 లీటర్లు. చూడండి 1,20,000 అయితే చెప్తున్నారు. 2 పుల్లు అంట. పాలు అయితే 15 లీటర్ల వరకు అయితే ఇస్తుందని చెప్తున్నారు. కొద్దిగా అయితే భారీగా అయితే దించింది. చూడండి పొద్దుగా అయితే ఎక్సలెంట్గా అయితే దించింది. కొద్దిగా బేరం కూడా ఉంటుంది. అయితే ఫైనల్ రేట్ కాదు. చూడొచ్చు పొదుగు 2 పొల్లు అంట. పాలు అయితే బాగా ఇస్తుందని అయితే చెప్తున్నారు. ఆన్ వాళ్ళే తెచ్చిండేది. ఆవులు అయితే లైన్కి అయితే ఉంటాయి. మనకి ఆవు కావాలి ఆవునైతే చూసి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. రేట్లను ఫైనల్ కాదు. కొద్దిగా బేరాలను ఉంటాయి. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడైతే తీసుకోవచ్చు. మంచి మంచి ఆవులు అయితే వస్తున్నాయి. ఇదైతే చాలా పెద్ద సంత మరియు ఫేమస్ సంత. చాలా ఆవులు అయితే వస్తుంటాయి ఇక్కడికి. చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకొని వెళ్తుంటారు. చింతామణి సంత అయితే ఒకసారి పై నుంచి వింగ్ అయితే చూడండి. ఇక్కడైతే ప్రతి ఆదివారం మార్నింగ్ అయితే సంత స్టార్ట్ అవుతుంది. ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తుంటాయి. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అన్న సెర్చ్ చేయండి. లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడికైతే 1,00,000, 1.5 లక్ష, 2 లక్షల వరకు అయితే ఆవులు అయితే వస్తుంటాయి. ఇది చాలా పెద్ద సంత మరి ఫేమస్ సంత. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.